செம்மையறநெறி பொய்மையறு சமயம் போனது புன்றி இறந்தது வெம்கலி பூ கமலத்தே நதி பாய்வயல் தென்னரங்கன் கழல் சென்னி வைத்து தானதில் மன்னும் ராமானுஜன் இத்தலத்து உதித்த எவரிமான திவ்ய திருவடிகள சரணம். అస్మద్గురుభ్యో నమః. నమామి రామానుజమేవ దైవతం భవామి తత్పాదయుగస్య కింకరః కరోమి తత్కీర్తనమేవ సర్వదా హరామి సంసారభరం తరీక్షణాత్. భగవద్ రామానుజులకి చాలా ఇష్టమైనటువంటి శిష్యులుగా ప్రసిద్ధి నందిన శ్రీరంగామృత కవీంద్రులు అందించిన ఇరామానుసనూత్తందాది దివ్య ప్రబంధంలో 49వ పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వెనక 2 పాసురాలలో తమకు కలిగినటువంటి ఆనందాన్ని, ఇక తాము భగవంతుడి నుంచి దూరమయ్యే అవకాశమే లేదు అనే నిశ్చయాన్ని తెలియచేశారు. ఎనక్కు ఆరుం నిగరిల్లై అన్నారు. ఆయన వచ్చి నాలో చేరాడు కనుక నాకు సాటి లేదు అన్నారు. అలా సాటి లేదు అని గర్వపడకండి, మనిద్దరం దూరమయ్యే పరిస్థితి ఏర్పడితేనో అని స్వామి భగవద్ రామానుజులు ప్రశ్నించినట్లుగా భావించి అసలు మనిద్దరం దూరమయ్యే అవకాశమే లేదు అన్నారు 48వ పాసురంలో. కారణం, నేను నీకు దొరకడము కష్టం, నాకు నువ్వు దొరకటము కష్టం. నీ దయకు పాత్రమైన వాడను నేను, అద్భుతమైనటువంటి గౌరవం కలిగిన వాడవు నువ్వు. నేను చాలా రోజుల నుంచి సంసారంలో కూరుకుపోతూ ఉంటే నువ్వు లభించవు. పరమ సోచ్యతమో నహి మత్పరః పరమ కారుణికో న భవత్పరః అంటున్నారు. నీకంటే కారుణికుడు లేడు, నీకంటే కరుణామూర్తి మరొకరు లేరు, నాకంటే దయనీయుడు మరొకడు లేడు. కనుక ఒకరికొకరు లభించటం ఇద్దరికీ లాభమే. కనుక పయన్ ఇరువోముక్కుం ఆనపిన్ను, ఈ లాభం ఇద్దరిది అయినప్పుడు విడిపోతామేమో అనే వ్యర్థమైనటువంటి ఆలోచన, భయము అవసరం లేదు. నిత్య సంశ్లేషం మనకి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, దూరమయ్యే అవకాశం లేదు అన్నారు వెనుకటి పాసురంలో. ఇక ఈ పాసురంలో అంటున్నారు, భగవద్ రామానుజుల అవతారం వల్ల లోకానికి కలిగినటువంటి ప్రయోజనం. అవి 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు జరిగాయి రామానుజ అవతారం వల్ల. ఆ రామానుజ అవతారం వల్ల కలిగినటువంటి మంచి, తొలగినటువంటి చెడు, దానిని ఈ పాసురంలో చాలా స్పష్టంగా అందిస్తున్నారు అముదనార్లు. ముందుగా మనం పాసురాన్ని చదువుకుందాం. ఆనదు సెమ్మై అరనరి பொய்மை போனது பொன்னி இறந்தது வெங்கலி பூங்கமலத்தே நதி பாய்வயல் தென்னரங்கன் கழல் சென்னி வைத்து தானதில் மன்னும் இராமானுஷன் ఇత్తలత్తుదిత్తే. ఇరామానుషన్ ఇత్తలత్తు ఉదిత్తే. భగవద్ రామానుజులు ఈ భూమండలంలో ఉదయించినందువలన కలిగినటువంటి లాభం, దానిని 3 ప్రయోజనాలు కలిగేయి. 2 ఆపదలు తొలగేయి, ఒక అద్భుతమైనటువంటి స్థితి ఏర్పడింది అంటారు. అయితే భగవద్ రామానుజులు పున్మైలోర్ పగరుం పుగళ్ అన్నారు వెనుకటి పాసురంలో. పున్మై అంటే సంసార దోషమని, అది లేనివారు నిత్యసూరులు అని మనం చెప్పుకున్నాం. నిత్యసూరుల చేత సదా ప్రస్తుతింపబడే వైభవం కలిగిన
గుణపూర్తి కలిగిన భగవద్ రామానుజులు. నిత్యసూరులు ఈ రామానుజ వైభవాన్ని తెలుసుకొని సదా స్తుతించటానికి కారణం ఏకదేశ వాసం అంటారు. ఆ నిత్యసూరి వర్గంలో ఒకరు కనుక అనంతుడు. ఆ అనంతుడే రామానుజుడిగా కలియుగంలో అవతరించినందువలన ఒకే చోట ఉన్నవారు కనుక ఆయన వైభవం మిగిలిన వారందరికీ తెలుసు. అంతేకాదు ఒకే విషయాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటారు కనుక ఏక విషయ అనుభవం అంటారు. భగవద్ అనుభవం ఏమాత్రం లోటు లేకుండా పొందుతూ ఉండేటటువంటి వారు కనుక ఈ అనంతుని వైభవాన్ని రామానుజ రూపంగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ప్రస్తుతి చేస్తున్నారు. సాక్షాత్తుగా భగవంతుని సేవకే తనని తాను అర్పించుకున్నటువంటి అనంతుడు స్వామి ఆజ్ఞతో లోకాన్ని ఉద్ధరించటానికి ఇక్కడికి అవతరించాడు. ఆయన అవతరించడానికి ముందు ఆయనకి ఒక అధికారాన్ని అందించాడు పరమాత్మ. అది ఈ 2 విభూతులని నువ్వే పరిపాలించు అన్నాడు. నాకుండేటటువంటి ఈ ఐశ్వర్యమంతా నీకే అందించేస్తున్నాను. దీన్ని పాలించగలిగి, దీనిని కాపాడగలిగి, దీనిని చక్కగా నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యం నీదే రామానుజ అన్నారు. రామానుజులు ఆ రకమైనటువంటి యోగ్యతని పొంది ఈ లోకంలో తమ వైభవాన్ని చాటి చెప్పుకున్నారు. అయితే ఒక చక్రవర్తి తన సింహాసనాన్ని అధిరోహించటానికి ముందుగా ఏం చేస్తాడు అంటే, ఆ సింహాసనాన్ని అధిరోహించి తన చక్రవర్తిత్వాన్ని ప్రకటించుకోవటానికి తగినట్లుగా తన శిరస్సున ఒక కిరీటాన్ని ధరిస్తాడు. శిరస్సున కిరీటం ఉంటే ఆయన రాజు అని గుర్తింపబడతాడు. ఆధిరాజ్య సూచకమైనది శిరస్సున ధరించేటటువంటి కిరీటం అంటారు. ఇప్పుడు ఉభయ విభూతులకి ఆయన నాథునిగా నిర్వహణ సామర్థ్యాన్ని పొందేడు కనుక ఆ రామానుజులు కూడా ఈ భూమండలంలో అవతరించి ఒక కిరీటాన్ని ధరించారట. రామానుజులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కదా. ఈ రాజులుగా, రాజ్యాలుగా భోగానుభవాలు వారికి ఎలా సరిపోతాయి, అలా చెయ్యవచ్చా అని సందేహం కలగచ్చు. కానీ భగవద్ రామానుజులు ధరించినటువంటి కిరీటం ఏదో అముదనార్ల భావనలో మనం తెలుసుకుంటే అది చాలా సముచితము అని మనకు అనిపిస్తుంది. ఆయన ధరించినటువంటి ఆ కిరీటం భగవంతుని యొక్క పాదార విందములు. భగవంతుని పాదాలు తన శిరస్సున వేసుకున్నారు. ఎవరా భగవంతుడు, ఎక్కడ ఉండేటటువంటి స్వామి అనంటే, పూం కమలత్తే నది పాయ్ వయల్ తెన్నరంగన్ కజల్ అంటున్నారు. కజల్ అంటే పాదార విందములు. ఎవరి పాదార విందములు? తెన్నరంగన్ కజల్. శ్రీరంగానికి కోరి తెప్పించుకున్నారు రంగనాథుడు వరదరాజు దగ్గర నుంచి. కారణం, శ్రీరంగాలయ నిర్వహణ బాధ్యతని భగవద్ రామానుజులకి అప్పచెప్దాము అని. ఆ శ్రీరంగం మామూలుగా చెప్పబడే శ్రీరంగం కాదు, చాలా అద్భుతమైన అందమైనటువంటి శ్రీరంగం అంటారు. రంగా దివ్యదేశ వైభవాలను కనుక మనం తలుచుకుంటే అక్కడ ఉండేటటువంటి ప్రకృతి సంపద ముందుగా ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో వర్ణింపబడుతుంది. అందమైన పూతోటలని వర్ణిస్తారు, పచ్చటి పొలాలని వర్ణిస్తారు, చక్కగా నిండుగా పారేటటువంటి నదులని, సెలయేళ్లని వర్ణిస్తారు, అద్భుతమైనటువంటి వృక్ష సంపదని వర్ణిస్తారు. దానితో పాటుగా ఉండేటటువంటి ఆ దివ్య దేశాన్ని అనుభవిస్తారు. ఇది చాలు ఆనాడు ప్రకృతి ఎంత ఆనందదాయకంగా ఉండేది అనడానికి. భగవంతుడు ఉన్న చోట అందరికీ ఆనందమే, అంత సమృద్ధంగానే ఉంటుంది. అందుకే ప్రకృతిలో ప్రతి అణువు కూడా వికాసాన్ని పొందింది, సమృద్ధంగా ఉంది. శ్రీరంగాన్ని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ వివరిస్తున్నటువంటి వివరణ, చెప్తున్నటువంటి విశేషం పూం కమల తే నది పాయ్ వయల్ అంటున్నారు. కమలం అంటే తామర, పూంకమలం అంటున్నారు. పువ్వు అంటేనే పుష్పం, కమలం అంటే కూడా పుష్పం. తామర పువ్వులలో ఉండేటటువంటి తేన అని చెప్పుకున్నా సామాన్యంగా అనిపిస్తుంది. పూంకమల తేనది పాయవల్. ఆ కమలాలు కూడా సగం వికసించి సగం ముకుళించి కొంత వాడి కొంత రంగు లేకుండా ఉండేటటువంటివి కౌట. అందమైన చక్కగా వికసించినటువంటి నిండుగా తేనె కలిగినటువంటి తామర పుష్పాలు. పూంకమల తేన్ అది పాయ్
వయల్ అంటున్నారు. ఆ కమలాలలో నిండుగా ఉండేటటువంటి తేనె, తొణికిసలాడుతూ ఉండే తేనె పైకి ప్రవహించిందిట. ఆ తేనె ప్రవాహంలోకు ఆర్ద్రత చేత చక్కగా పొలాలు పచ్చగా ఉంటున్నాయట. అలాంటి పొలాలతో నిండినటువంటి తెన్నరంగం అని అంటున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి వయల్ అంటే ఆ పొలాలకి వేరే నీరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా నిండిన నీటిలో తామరలు, ఆ తామరలలో నిండిన తేనె, ఆ తేనె కూడా పొంగి ప్రవహించటం, ఆ ప్రవహించి ఈ నీటితో ఆ తేనె కలవటం, అలాంటి అందమైనటువంటి తోటలతో నిండినటువంటి తెన్నరంగన్ అంటున్నారు. తెన్నరంగన ఇందాక శ్రీరంగంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సౌందర్యాన్ని చూపించారు. మొత్తం వ్యక్తి అందాన్ని వర్ణించడం దాన్ని సముదాయ శోభ అంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క అవయవాన్ని చెప్పడం దాన్ని అవయవ శోభ అంటారు. శ్రీరంగ నగరాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి అందమైనదిగా తెన్ అరంగన్ అంటారు. అంటే గోపురాలు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్రకృతి సంపద ఉంది. వాటన్నిటితో కూడినటువంటి తెన్నరంగన్ సప్త ప్రాకారములతో శోభిల్లుతూ ఉండేటటువంటి అద్భుతమైన దివ్యదేశం శ్రీరంగం కనుక తెన్నరంగన. ఆ అరంగం అనేసరికల్లా మనకి ఆ శ్రీరంగాలయ వైభవం కనపడాలి, ఆ 7 ప్రాకారాలు కనపడాలి, అద్భుతమైనటువంటి గోపురాలు కనపడాలి, చక్కటి మండపాలు కనపడాలి. ఇలా వీటన్నిటితో నిండి ఉండేటటువంటి ఆ రంగనాథుడు, శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి ఆ రంగనాథుడు ఉన్నాడే. ఆ నగరాన్ని మించినటువంటి అందం అందులో ఉండేటటువంటి స్వామి వైభవం. ఆయన యొక్క పాదార విందాలని తెన్నరంగన్ కళ్ళల్ సెన్ని వైతో అంటున్నారు. ఆ రంగనాథుని పాదాల దగ్గర తన శిరస్సుని ఉంచాడట ఆయన. అంటే ఈయన శిరస్సు మీద రంగనాథుని పాదాలు ఉన్నాయి. ఇవి ఎంత పొందికగా ఉన్నాయి అంటే ఆ పాదాలు పెట్టడానికి తగిన స్థలం ఈ శిరస్సు, ఈ శిరస్సుని అలంకరించడానికి తగినవి ఆ పాదాలు, ఒకదానికొకటి చాలా అద్భుతంగా అమరి ఉన్నాయి అని అంటారు. కొన్ని వస్తువులు ఒకదానికి పొందిక లేకుండా రెండూ కలిసి ఉన్నా అందంగా కనపడవు. కానీ రంగనాథుని పాదార విందాలు రామానుజుల శిరస్సు మీద ఉంటేనట అద్భుతంగా అనిపిస్తుందిట. ఇంతకంటే అందమైన పొందిక మరొకటి లేదు అని అనిపించేటట్లుగా ఆకర్షణీయంగా అనుభవయోగ్యంగా ఉండేటటువంటి ఆ సంయోగం అది అని అంటారు. అలా రంగనాథుని పాదార విందాలనే తన శిరస్సున ఆధిరాజ్య సూచకంగా, తను పరిపాలకుడు అని తెలిపేటట్లుగా అద్భుతమైనటువంటి ఒక కిరీటంలాగా ధరించారు అంటారు. ఈ రామానుజుల ముడి, రంగనాథుని అడి, ఇవి రెండు ఒకదానికి ఒకటి తగి ఉన్నాయి. దానిని ధరించి ఇత్తలత్తు ఉదిత్తు, కేవలం అలా ఒక్కసారి ధరించడం కాదు, ఇది ఒకసారి జరిగేటటువంటి సన్నివేశం కాదు. తాన్ అదిల్ మన్నుం అంటారు. ఆ రామానుజులు రంగనాథుని పాదార విందాలని శిరసా ధరించటం మాత్రమే కాదు, అందులోనే నిత్యవాసం చేస్తూ ఉంటారు. అంటే భగవద్ రామానుజులకి నెలవైనది రంగనాథుని పాదార విందములే. తానదిల్ మన్నుం అంటే సదా రంగనాథుని యొక్క పాదార వింద ధ్యానంలో, రంగనాథుని యొక్క పాదార వింద సేవలో నిమగ్నులై ఉండేటటువంటి భగవద్ రామానుజులు ఇత్తలత్తు ఉదిత్తే, ఈ భూమండలంలో ఈ దుఃఖాన్ని కలిగించేటటువంటి, అజ్ఞానాన్ని పెంచేటటువంటి ఈ భూమండలంలో ఉదయించినందువల్ల జరిగినటువంటి ప్రయోజనమేది అంటే 3 ప్రయోజనాలు సిద్ధించేయి అంటున్నారు. ఆ 3 ప్రయోజనాలలో ఆనందదాయకమైనది 1, ఆపద నివారకమైనవి 2 అంటున్నారు. ఏం జరిగిందిట అంటే ఆనదు సెమ్మై అరనెరి అంటున్నారు. అరం అంటే ధర్మం, నెరి అంటే మార్గం, సెమ్మై అంటే రుజుత్వం, ఆనదు అయినది అంటున్నారు. ధర్మ మార్గములన్నీ రుజుత్వాన్ని పొందేయి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ధర్మ మార్గం ఎప్పుడూ ధర్మమే, కానీ ఆ ధర్మాన్ని ప్రమాణంతో నిరూపణ చెయ్యగలిగేటటువంటి స్థితి కావాలి అన్నమాట. అలా ప్రమాణానికి తర్కానికి అందకుండా తమ ఉక్తులతో దాన్ని
పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది అతి తెలివి కలిగినటువంటి వారు. అటువంటప్పుడు లోకానికి వారు చెప్తూ ఉండేటటువంటి ఉక్తులే చాలా అనుసరణీయములు అని అనిపిస్తాయి. బాగా చెప్తున్నాడే, ఇదే కాబోలు అని అనిపిస్తుంది. యథార్థ జ్ఞానం పోతుంది. ఇది నిజము అని తెలుసుకునేటటువంటి స్థితి పోతుంది. ఇది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది ప్రమాణం. అలా కాకుండా యుక్తి ఉందనుకోండి, అది ఉన్నదాన్ని మార్చనవచ్చు, ఉన్నట్లుగాను చెప్పవచ్చు. ఒక లాయర్ ఉంటాడు, ఒక అడ్వకేట్. ఆయన ఒకే విషయాన్ని తన యుక్తితో 2 రకాలుగాను ప్రతిపాదన చేస్తూ ఉంటాడు. లేనిదాన్ని ఉన్నట్లుగా భ్రమింపచేస్తూ ఉంటాడు. అది వేద విరుద్ధం అంటారు. ఆ వేద విరుద్ధములైనటువంటి ఆ మతాలు ఏవైతే ఉన్నాయో వాటి కుయుక్తుల వల్ల ఈ రుజుత్వం పోతుంది ధర్మ మార్గానికి. ఆ భగవద్ రామానుజుల లాంటి మహనీయులు ఈ లోకంలోకి అవతరిస్తే వారు ప్రధానంగా నిర్వహించినటువంటి గొప్ప పని ఏది అంటే వేదమార్గ ప్రతిష్టాపనం అంటారు. వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులుగానే వారు వ్యవహరింపబడుతూ ఉంటారు. ఆనదు సెమ్మై అరనెరి అంటున్నారు. ఆ అరనెరి, ఆ ధర్మ మార్గములన్నీ కూడా సెమ్మై ఆనదు, రుజుత్వమును పొందేయి. జుత్తు బాగా చిక్కు కట్టేసి ఉంటుంది. ఆ చిక్కులు కట్టినటువంటి జుత్తు తాలూకు చిక్కుని విప్పి దాన్ని చక్కగా అందంగా దువ్వి దాన్ని మంచిగా కేశబంధంగా ముడిస్తే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. భగవద్ రామానుజుల కాలంలో ఈ వేదాంతార్థాలు రకరకాలుగా మిగిలిన మతాలుగా ప్రతిపాదింపబడుతూ ఉంటే ఆ చికుర బంధాన్ని, ఆ కేశబంధాన్ని, ఆ చిక్కులు విప్పి, ఆ ముడులు విప్పి కుయుక్తులనేటటువంటి వాటిని విడదీసి అందంగా లోకానికి చాటి చెప్పినటువంటి వైభవం భగవద్ రామానుజులదే అంటారు. కనుక ఆనదు సెమ్మై అరనెరి అంటారు. అయితే ఎందుకు ఈ కుయుక్తులు ఏర్పడతాయి, ఎందుకు ఈ మోహకములైనటువంటి శాస్త్రాలు వస్తాయి మనకి అని సందేహం కలగచ్చు. కానీ భగవంతుడే మోహశాస్త్రాన్ని కారయ అంటాడట. తామసానాం మోహనార్థం మోహశాస్త్రాన్ని కారయ. తామసులు కొంతమంది ఉంటారు, వారిని విభ్రాంతి కలిగించాలి, వారికి లేనిది ఉన్నట్లుగా చూపించాలి, భ్రమపడేటట్లుగా చెయ్యాలి. ఆ భ్రమలో పడి వారు మంచిని కోల్పోవాలి. వారికి ఉండేటటువంటి తమోగుణ ప్రభావం చేత వారు అటువంటి ప్రయోజనాన్ని పొందడానికే అర్హులై ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మోహశాస్త్రాలు ఏర్పడతాయి. సజ్జనులైనటువంటి వారు, సద్బుద్ధి కలిగినటువంటి వారు వేదార్థ జ్ఞానాన్ని సక్రమంగా తెలుసుకోవాలి అంటే మంచి ఆచార్యుడు కావాలి. ఆ మంచి ఆచార్యుడు కలిగి ఉండడం అనేటటువంటి లాభం ఇప్పుడు ఏర్పడింది. కనుకే ధర్మ మార్గములన్నీ రుజుత్వాన్ని పొందేయి. రుజుత్వాన్ని పొందినప్పటికీ మిగిలినటువంటి ఆ ఇతర మతాలు కనుక ఉంటే మళ్ళీ వాటి వల్ల ప్రమాదం కలిగేటటువంటి అవకాశం ఉండవచ్చు. వెంటనే చెప్తున్నారు, పోయిమ్మై అరు సమయం పోనదు పొన్ని అంటున్నారు. పొన్ని పోనదు అంటారు అంటే కనపడకుండా పోయింది, అసలు ఎక్కడ పూర్తిగా వినాశాన్ని పొందింది. ఆరు సమయం పొమ్మెై అరు సమయం అంటున్నారు. ఈ వేద బాహ్య మతాలుగా, వేద విరుద్ధ మతాలుగా చెప్పబడేటటువంటి కుయుక్తులతో ప్రతిపాదింపబడేటటువంటి తమకి తోచినటువంటి విజ్ఞానంతో సమన్వయం చేస్తూ వేదాంత వాక్యాలని పడతో పెట్టించేటటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని సమయములు ఉన్నాయి, కొన్ని శాస్త్రములు ఉన్నాయి. అవన్నీ కూడా వినాశాన్ని పొందేయి. ఇది ఒక గొప్ప ప్రయోజనం. చెడు పోవాలి, మంచి కలగాలి. మంచి కలిగి చెడు కూడా దానితో పాటుగా ఉంటే ఈ మంచిని కోల్పోయేటటువంటి అవకాశం మనకి ఏర్పడవచ్చు. అలా కాకుండా చెడు తొలగాలి, మంచి కలగాలి. అదే అంటారు కదా మనవారు, ఆ స్వామి భగవంతుడు మనకి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం రామచంద్రుణ్ణి స్తుతి చేస్తూ పలికేటటువంటి వాక్యం. ముందు ఆపదలని పోగొట్టి తర్వాత సంపదలని అందిస్తే ఆ సంపదలు స్థిరంగా నిలిచి ఉంటాయి. అలాగే ముందు దీపాన్ని వెలిగించి చీకటి తొలగిపోయేటట్లుగా చెయ్యడం.
వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేస్తే ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాలు చీకటి తొలగిపోయినట్లుగా అవే తొలగిపోతాయి. అలా తొలగిపోయినాయి. పోయిమ్మే అరుసెమయం పోనదు పొన్ని ఇరందదు వెంకలి అంటున్నారు. ఇది ఒక గొప్ప ప్రయోజనం. ఈ కలియుగంలో అవతరించారు భగవద్ రామానుజులు. కలియుగంలో అవతరించటానికి ప్రయోజనం కలిని తరిమి కొట్టడం. ఈ యుగానికి స్వామిని నేను అని చాలా విభ్రమాలని కలిగిస్తూ, చాలా విరుద్ధమైనటువంటి ధర్మాలని లోకం అనుసరించేటట్లుగా చేస్తూ తన ప్రభావాన్ని చూపేటటువంటి వాడు కలి. ఆ కలి తొలగాలి. కలియుం కెడుం కండుగొన్మిన్ అని అంటారు. కలిపోతుంది. ఉత్తముడైనటువంటి యోగ్యుడైనటువంటి గురువు కనుక లోకంలో ఉంటే ఆ గురువుకి నిదర్శనంగా భగవద్ రామానుజులని కనుక మనం చెప్పగలిగితే ఆ రామానుజుల వైభవం ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అంటారు. ఈ లక్షణాలు ఆచార్యత్వం అనేది రామానుజులలో మనం తప్పకుండా పరిపూర్ణంగా దర్శించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇందులో చెప్పడంలోనే ఆ ధర్మ మార్గాలు రుజుత్వాన్ని పొందేయి. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి, శాస్త్రార్థాలని ముందుగా తాను ఔపోసన పట్టాలి, తాను బాగా తెలుసుకోవాలి. తాను మంచి గురువు ద్వారా ఉపదేశపూర్వకంగా శాస్త్రార్థ జ్ఞానాన్ని పొందాలి. ఆ పొందినటువంటి జ్ఞానం వారిలో జీర్ణమైంది అంటే అది లోకానికి అందేటట్లుగా అందివ్వగలగాలి. అలా అందివ్వగలగడంలోనే చెడుని పోగొట్టగలిగే సామర్థ్యం కనిపిస్తుంది అన్నమాట. ఆచారే స్థాపయత్యపి అంటారు. తెలుసుకోవటం మాత్రమే కాదు, తాను తెలుసుకుని లోకానికి తెలియచెప్పి తాను ఆచరించే వారెవరో వారే ఆచార్యులు అనబడతారు. ఆ ఆచార్యత్వం అనేది తస్మిన్ రామానుజారియే గురురీతి చ పదం భాతి అంటారు. ఆ ఆచార్యత్వం ప్రకాశించేది కేవలం భగవద్ రామానుజుల విషయంలోనే. గొప్ప ఆచార్యుడు అని రామానుజులనే కీర్తిస్తారు. అటువంటి రామానుజులు ఈ తలత్తు ఉదిత్తే, ఈ లోకంలో అవతరించటం వలన ఇంతటి లాభం ఏర్పడింది అంటున్నారు. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకర. సూర్యుడు ఉదయిస్తే 2 ప్రయోజనాలు కలుగుతాయి. 1 కమలాలు వికసిస్తాయి, 2 చీకటి తొలగిపోతుంది. అలాగే వేద మార్గములు ప్రకాశించేయి, రుజుత్వాన్ని పొందేయి. ఇతర సమయములు, ఇతర మతములన్నీ కూడా దూరంగా తరిమి కొట్టబడ్డాయి. కలి నాశాన్ని పొందింది. చీకటి తొలగడము అంటే కలి నశించటము, ఇతర మతాలు నశించటము. ఆ తామరలు వికసించటము అంటే ధర్మ మార్గములన్నీ రుజుత్వాన్ని పొందడము. దానికి కారణం రామానుజ దివాకరుని యొక్క ఉదయమే అని అంటున్నారు. ఆయన యొక్క అవతారమే అంటున్నారు ఈ పాసురంలో. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం. Thank you.